బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమేలారం పేలుడు ప్రమాద స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద మృతదేహాలు ఏమైనా ఉన్నాయా అని గాలిస్తున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా తాత్కాలికంగా సహాయక చర్యలను నిలిపివేశారు అధికారులు. కాగా ఇప్పటికీ DNA పరీక్షల ద్వారా 13 మృతదేహాలను గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా 12 మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు క్యూ కట్టారు. మృతదేహాలను గుర్తించగానే అధికారులు స్వగ్రామాలకు తరలిస్తున్నారు. పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రి మార్చరీలో మృతదేహాలు దిబ్బలుగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చూస్తున్నాం పాసమేలారం ఘటన, ఇంకా మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కొంత వర్షం వల్ల రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి సుప్రియ? వంశీ, సోమవారం పాసమేలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు మహా విషాదాన్ని మిగిలించిందని చెప్పాలి. అయితే ఈ ఘోర ఘటన మాత్రము ఇది వరకు ఎప్పుడు జరగని అంత విధంగా అయితే పటాన్ చెరువులో జరిగిందనే చెప్పాలి. అయితే మృతుల సంఖ్య కూడా చూసుకుంటే అయితే నిన్న రాత్రి వరకు అయితే 40 దాటినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే వీరిలో 15 మంది వివరాలు తెలిసాయి. పలువురు కార్మికులు వివిధ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టే తెలుస్తుంది. అయితే మరో 16 మంది ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. మిగతా వారి జాడి కోసం కూడా తెలియాల్సి ఉంది. అయితే వర్షం పడుతుంది నేపథ్యంగా కూడా ఇది కొంచెం ప్రాబ్లం గా మారిందనే చెప్పాలి. అయితే శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగే కొద్దీ ఒక్కొక్క మృతదేహాలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం మనకు 143 మంది ఉన్నట్లు కూడా భావిస్తుండగా ఇందులో మాత్రము 58 మంది ప్రాణాలతో బయటపడ్డట్టు కూడా అధికారులు అయితే నిన్న గుర్తించారు. అయితే ఇంకా అర్ధరాత్రి నుంచి వర్షాలు ఎక్కువగా ఉండడంతో అయితే పేలుడు దీనికి అయితే కొంచెం ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పేలుడు తీవ్రత భారీగా ఉండడంతో అడ్మినిస్ట్రేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగం భవనాలన్నీ కూలిపోయినాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. అయితే నిన్న రాత్రి వరకు ఏదైతే కొనసాగిందో అందులో కొన్ని డెడ్ బాడీస్ ను కూడా గుర్తించారు అధికారులు. మరోవైపు యంత్రాలు, వాటి విధి భాగాలు, పై కప్పుల రేకులు చెదరైపోయినాయి. శిథిలాల కింద తొలగించేందుకు NDRF, హైడ్రో బృందాలు కూడా శ్రమిస్తున్నాయి. వంశీ, అయితే బయటపడిన కార్మికుల మృతదేహాలు చింద్రమైనాయి అనే చెప్పాలి. ఎక్కడికక్కడ మాంసపు ముద్దలుగా బయటికి వస్తున్నాయి. 100 మీటర్ల వరకు ఈ పేలుడు సమయంలో వీళ్ళు డెడ్ బాడీస్ అంటే బాడీస్ ఎగిరిపడడంతో మాత్రము ఆ మృతదేహాలను, మాంసపు ముందులను బెడ్షీట్ లాంటి వాటిలో కట్టి మార్చరీకి తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి ఏకంగా 36 మృతదేహాలు రావడంతో మాత్రము మార్చరీలంతా శవాల గుట్టగానే మారిందనే చెప్పాలి. అయితే ఇది మాత్రము ఎప్పుడు జరగని అంత రీతిగా జరగడంతో మాత్రం ఇది కొంచెము అనుమానాలు కూడా దీనిపై వ్యక్తం అవుతున్నాయి. వంశీ, ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో అయితే పార్థివ వాహనాలు కూడా క్యూ కడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, నీమ్స్ ఆసుపత్రులతో పాటు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి మాత్రము పార్థివ వాహనాలను కూడా అధికారులు ఇక్కడికైతే తీసుకొని వచ్చారు. వంశీ, సుప్రియ, చూస్తున్నాం మనం iNews స్క్రీన్ పై చూస్తున్నాం. ఒకసారిగా పేలుడు తీవ్రత ఎంత ఉందో మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. శిథిలాలను తొలగించే ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా కొంతమంది ఆచూకీ లభించకపోవడంతో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్న పరిస్థితి. సో ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు ఏమైనా వర్షం కురుస్తుంది? ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, అయితే రాత్రి నుంచి అయితే వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా దాదాపు 3 రోజుల వరకు మాత్రము వర్షం పడనని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో మాత్రం అధికారులు అయితే ఇప్పటికీ అలర్ట్ గా ఉన్నారని చెప్పాలి. అయితే ఈ సహాయక చర్యలు అయితే ఇంకా మనకు ఒక 2 రోజుల వరకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే శిథిలాల కింద డెడ్ బాడీస్ ని ఉన్నాయని చెప్పి అనుమానంతో ఉన్నారో, అంటే తీస్తున్న కొద్ది ఒకటి మనకు డెడ్ బాడీస్ బయటికి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా దాంట్లో డెడ్ బాడీస్ ఉండొచ్చు అని అనుమానంతో మాత్రము ఇంకా కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతాయి. వంశీ, రేపటి వరకు అయితే ఇది కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ సుప్రియ.